రుక్మిణి, జాంబవతి, సత్యభామలను శ్రీకృష్ణుడు ఎలా వివాహం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. మరి శ్రీకృష్ణుడు నాగ్నజిత్తి వివాహం ఎలా జరిగింది? కోసల దేశపు రాజు నాగ్నజిత్ కుమార్తెని ఈ నాగ్నజిత్తి. కోసల రాజ్యంలో మదమెక్కిన అతి బలమైన 7 ఎద్దులు తిరుగుతూ ప్రజలను నానా ఇబ్బందులు పెడుతూ ఉండేవి. ఆ ఎద్దుల పొగరనచి పట్టి తెచ్చిన వీరుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు నాగ్నజిత్. అప్పుడు శ్రీకృష్ణుడు ఏకకాలంలో 7 రూపాలు ధరించి ఆ ఎద్దులతో పోరాడి వాటిని మట్టి కనిపిస్తాడు. ఈ విధంగా నాగ్నజిత్తి శ్రీకృష్ణుల వివాహం జరుగుతుంది. తర్వాత విష్ణువును భర్తగా కోరి తపస్సు చేసి అతన్ని భర్తగా పొందుతుంది సూర్యుని కుమార్తె కాళింది. మంద్రదేశపు రాజకుమారి లక్షణ కృష్ణలీలలు నారద మహర్షి ద్వారా విని పెళ్ళంటూ చేసుకుంటే కృష్ణుడితోటే అని నిశ్చయించుకుంటుంది. అది తెలిసిన కృష్ణుడు స్వయంవరంలో మత్స్యయంత్రం ఛేదించి లక్షణను వివాహం చేసుకుంటాడు. మరి శ్రీకృష్ణుని అష్టమహిషుల పేర్లు తెలుసుకుందామా? రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, నాగ్నజిత్తి, కాళింది, లక్షణ.